బోనాలు అనేది ప్రతి సంవత్సరం జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండగ. ఇక్కడ జూలై, ఆగస్టు, ఆషాఢ మాసంలో మహంకాళీ దేవిని పూజిస్తారు. బోనాలు తెలంగాణలో అతిపెద్ద పండుగ మరియు తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రత్యేక పూజలు నిర్వహించి మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ తదితర వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించారు. బోనం అనే పదం భోజనం యొక్క సంక్షిప్త రూపం. ఇది సంస్కృత పదం. దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు అని అర్థం మరియు అమ్మవారికి సమర్పించబడుతుంది. బోనం అనేది కొత్త ఇత్తడి, మట్టి కుండలో బెల్లం మరియు పాలతో వండిన అన్నం. వేపాకులు, పసుపు మరియు వర్మలిన్తో అలంకరించబడింది. కుండపైన దీపం వెలిగించి బోనం జ్యోతి అంటారు. బోనాలు జరుపుకునే ప్రసిద్ధ దేవాలయాలు: సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, శ్రీ గండి మైసమ్మ ఆలయం, శ్రీదేవి పోచమ్మ ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయం, శ్రీ పెద్దమ్మ ఆలయం, శ్రీ డొక్కాలమ్మ ఆలయం, శ్రీ పెనుగుల మల్లన్న వంటి ప్రముఖ ఆలయాల్లో 2 రోజుల పాటు జరుపుకునే భారీ కార్యక్రమాలలో లస్కర్ బోనాలు ఒకటి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఆషాఢ జాతర ఉత్సవాలు, లస్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసం 2వ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? పురాణాల ప్రకారం జూన్ చివరి నుండి ఆగస్టు వరకు ఆషాఢ మాస సమయంలో మాతృదేవత తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. ఇది అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఉత్తమ సమయం. ఇది ఒక వివాహిత కుమార్తెతో పోల్చబడుతుంది. ఆమె ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుంది మరియు ఆమె తల్లిదండ్రులతో గారాబం చేయబడుతుంది. మరో కథలో 18వ శతాబ్దంలో అంటే 1813లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ప్లేగు వ్యాధికి ముందు హైదరాబాద్ నుండి ఉజ్జయినికి సైనిక బెటాలియన్ తరలించబడింది. నగరంలో అంటువ్యాధి గురించి తెలిసి ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని మహంకాళీ దేవతను ప్లేగును చంపమని ప్రార్థించారు. తద్వారా వారు నగరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేవత వ్యాధిని చంపి ప్లేగు వ్యాధిని దూరం చేస్తుందని నమ్ముతారు. కాబట్టి బెటాలియన్ నగరానికి తిరిగి వచ్చి ఆమెకు బోనాలు సమర్పించి నగరంలో మహంకాళీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి తెలంగాణలో చాలామంది ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బోనాల పండగపై ఆచారాలు: ఈ ప్రత్యేకమైన రోజున స్త్రీలు చీరలు ధరిస్తారు. టీనేజ్ అమ్మాయిలు హాఫ్ శారీలు, లంగా చోలీలు మరియు ఆభరణాలు ధరించి వేషధారణ యొక్క దయను తీసుకువస్తారు. స్థానిక దేవత గౌరవార్థం కొంతమంది ట్రాన్స్డ్ మహిళలు డ్రమ్ముల దరువులకు బ్యాలెన్సింగ్ కుండలతో నృత్యం చేస్తారు. పూర్వకాలంలో మగ గేదెలను గుడి ముందు బలిచ్చేవారు, కానీ ఇప్పుడు వాటి స్థానంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు కోళ్లను బలిస్తున్నారు. బోనాలు ట్రాన్స్: తలపై బోనం మోసే స్త్రీలు మాతృదేవత యొక్క ఆత్మను స్వాధీనం చేసుకుంటారని భావిస్తారు. కాబట్టి మహిళలు ఆలయం వైపు వెళ్ళినప్పుడు ప్రజలు ఆత్మను శాంతింపజేయడానికి వారి పాదాలకు నీరు పోస్తారు. తొట్టెల పండుగ: దేవతకు సంబంధించి భక్తులు వెదురు కర్రలతో రంగురంగుల కాగితాన్ని తయారు చేస్తారు మరియు కర్మలో భాగంగా సమర్పించారు. పోతురాజు: పురాణాల ప్రకారం పోతురాజు మహాకాళీదేవి సోదరుడు. ఎర్రని ధోతిని ధరించి తన చీల మంగడలపై గంటలు, అతని శరీరంపై పసుపు మరియు అతని నుదుటిపై కుంగుడు ధరించి బాగా కట్టుబడిన వ్యక్తి యాత్రలో పాత్ర పోషిస్తాడు. తను పలహారం బండి ముందు నృత్యం చేస్తాడు మరియు ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. కొరడాలతో, వేపాకులతో నడుముకు కట్టుకొని సింగం అనే అమ్మవారి మంత్రముగ్ధులను చేసి గుడికి నడిపించే శక్తి అతనికి ఉంది. ది ఫీస్ట్: బలి లేదా బలి ఆచారం మొదటి యాత్ర తర్వాత అనుసరించబడుతుంది. ఇక్కడ ఒక కోడి లేదా మేకను బలి ఇచ్చి దాని నుండి మాంసం, మద్యం మరియు తాటి చెట్టు వైన్తో పాటు కుటుంబం మరియు బంధువుల కోసం గొప్ప భోజనం తయారు చేస్తారు. బోనాల వేడుకల్లో రంగం, ఘటం: 4వ ఆదివారం ముగింపు వేడుక మరియు రంగం మరియు ఘటం వంటి ఆచారాలకు అంకితం చేయబడింది. రంగం: ఈ వేడుకలో మట్టి కుండ పైన నిలబడి ఉన్న స్త్రీ ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు భవిష్యత్తు మరియు వర్తమానం గురించి చెప్పే కళను ప్రదర్శిస్తుంది. భక్తులు వారి భవిష్యత్తు గురించి అడగవచ్చు. ఈ వేడుక యాత్ర ప్రారంభానికి ముందు ప్రారంభమవుతుంది. ఘటం: ఇది చివరి యాత్ర. ఘటం అనేది దేవత వలె అలంకరింపబడిన కుండ. పూజారి చేత మోసుకెళ్లబడి సాంప్రదాయ ధోతిని ధరించి దాని శరీరానికి పసుపుతో రుద్దుతారు మరియు చివరికి కుండను నీటిలో ముంచి డ్రమ్ దరువులు చేస్తారు. సాధారణంగా ఏనుగులపై ఘటం తీయబడుతుంది మరియు మొత్తం యాత్ర సాయంత్రం ఒక మెరిసే యాత్రతో ముగుస్తుంది మరియు చాలా ఆడంబరం మరియు ప్రదర్శనతో నయాపూల్ వద్ద ఘటాలను నిమజ్జనం చేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.